హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో మన వంట వచ్చేసి మటన్ లివర్ తిల్లి ఫ్రై చట్నీ. ఈ మటన్ లివర్ తిల్లి ఫ్రై చట్నీని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. నేను ఇక్కడ మటన్ లివర్ అలాగే తిల్లి రెండూ కలిపి 1/2 kg దాకా తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక 4 to 5 times బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 teaspoons ఉప్పు, 1/2 teaspoon పసుపు, అలాగే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని పోసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. 3 to 4 విజిల్స్ వచ్చాయండి. మూత తీసి ఒక 1 minute మనం ఆయిల్ పోసి ఈ తిల్లీని లివర్ని కాస్త ఒక 1 minute వరకు ఫ్రై చేయాలి. అలాగే మంటను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 1 minute ఫ్రై చేసిన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చట్నీ కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకుంటున్నాను. ఇవి పక్కకు తీసి పెట్టుకొని ఒక చిన్న రోలులో 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే 5 to 6 లవంగాలు వేసుకొని దంచుతున్నానండి. మీరు ఈ చట్నీ ఈ రోల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందాక వేయించుకున్న ఎండుమిరపకాయల్ని కూడా వేసి దంచుకుంటున్నాను. ఇది మనము చాలా మెత్తగా దంచుకోవాలండి. చూసారు కదా, ఇలాగా చాలా మెత్తగా ఉండాలి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇందులోకి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న తిల్లి అలాగే మటన్ లివర్ని కూడా వేసి నేను దంచుకుంటున్నాను. ఇది చాలా మెత్తగా దంచుకోవాలండి. ఇది దంచేటప్పుడు అసలు వాటర్ అనేదే మనము వేయకూడదండి. వాటర్ లేకుండా దంచాలి. మిక్సీలో కూడా మనం వేసుకోవచ్చండి ఇది, కాకపోతే మిక్సీలోకి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంతగా ఉండదు. మిక్సీలో వేసినప్పుడు కూడా వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. మిక్సీలో వేసిన ఇలా రోలులో వేసిన వాటర్ అనేది అస్సలు వేయకూడదు. వాటర్ లేకుండా ఇలాగ మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలాగ మెత్తగా ఉండాలి. ఇలాగా మెత్తగా దంచుకొని దీన్ని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకుంటే మటన్ లివర్ తిల్లి ఫ్రై చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ ఈ సైజులో చిన్న చిన్నగా చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా మీడియం సైజులో చేసుకున్నాను. మనకు తిల్లి ఫ్రై చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా ట్రెడిషనల్ వంటకము. మన అమ్మమ్మలు నానమ్మలు ఈ వంట చేసిన వాళ్ళే అండి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.